హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ఆ బిర్యానీ తినాలంటే మాత్రం మధ్యాహ్నం వరకునో రాత్రి వరకునో వేచి ఉండాలి. కానీ నెల్లూరులో పొద్దున్నే మంచి టేస్టీ బిర్యానీ దొరికే ఓ ప్లేస్కు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే గిడ్డంగి వారి వీధిలో ఉన్నటువంటి బిస్మిల్లా మటన్ బిర్యానీ. మరి పొద్దున్నే ఆ మటన్ బిర్యానీ లాగించేద్దామా? అయితే రండి. బాబాయ్ నమస్తే. ఏం పేరు బాబాయ్ మీ పేరు? ఖాదర్ బాషా. బిస్మిల్లా బిర్యానీ, అందులోకి పొద్దున్నే బిర్యానీ. ఏం బాబాయ్ పొద్దున్నే బిర్యానీ పెట్టాలని ఆలోచనలో వచ్చింది? ఇక్కడ మా చిన్న ఆయన ఉన్నారు, పెడుతున్నారు. ఉదయాన్నే నాష్ట టిఫిన్ కి బిర్యానీ పెట్టుకోం. బిర్యానీ అలవాటు అయిపోయింది ఇక్కడ. టిఫిన్ టైం కి బిర్యానీ, పొద్దున్న అందులోని మటన్ బిర్యానీ. బాగుంది బాబాయ్ మీ కాన్సెప్ట్. అంటే నెల్లూరులో చాలా బిర్యానీలు ఉంటాయి, బట్ మీ బిస్మిల్లా బిర్యానీ లేకపోతే పొద్దున్న మీ మటన్ బిర్యానీకి తేడా ఏంటి? అంటే స్పెషాలిటీ ఏంటి మీ దగ్గర? ఏంటంటే మేము నెయ్యి జీడిపప్పు స్పెషల్గా చేస్తాం. జీవాలు మా సొంతయి. జీవాలు ఏంటంటే పొట్టేపాలెం కూడా ఫారం ఉంది మాది. తెచ్చి ఎన్ని కావాలో అని కోసుకుంటూ ఉంటాం. కాబట్టి మటన్లో వస్తుంది ఆ క్వాలిటీ అనేది. అదంతా బాగుంటుంది. అందుకోసం అంటే నీట్గా చేస్తూ ఉంటాము. అందుకోసం ఏంటంటే మా సొంత జీవాలు కాబట్టి మటన్ అన్ని స్పెషల్గా ఉంటుంది. కాబట్టి అలవాటు అయిపోయింది. 30 సంవత్సరాలు ఉంది మాకు. ఇక్కడ బంగారు పనులు కానీ బాగున్నాయి అనుకోండి, మాకు ఇంకా బాగుంటుంది. బంగారు రేటు పెరిగిపోయేసి డల్లుగా ఉంటాయి బంగారు పనులు. వాళ్ళకి పనులు ఉంటే మనకు దేవుడి లక్షణంగా మనకు బాగా జరగద్ది. అది బాగా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అన్సీజన్ కాబట్టి అట్లా ఉంది. సీజన్లో బాగా పనులు జరిగాడు, బంగారు పనులు ఉన్నాయనుకోండి, మంచి సీజన్లో మంచి బేరం ఉంటుంది మాకు దేవుడి వల్ల. అంటే పొద్దున్నే అంటే ఎన్నింటి దగ్గర నుంచి? 3 గంటలు లేస్తాను నేను. 3 గంటలు లేచి మొత్తం రెడీ చేసుకుంటాము. 6:30కి 7-4కి వస్తా ఉండే అంతకుముందు. ఇప్పుడు మనుషులు రావడం లేదు, లేయటం లేదు. కాబట్టి ఉదయాన్నే 7 గంటలకి రెడీలో ఉంటుంది. 7 గంటల నుంచి ఇక్కడ బిర్యానీ జరిగిపోతుంది. ఏంది బాబాయ్ మటన్ బిర్యానీ ఒకటేనా? మటన్ మధ్యాహ్నం నుంచి 12 నుంచి చికెన్ పెడుతుంది. అంత పెద్ద గిన్నె ఉంది. ఎన్ని కేజీలు ఉంటుంది బాబాయ్ అది? పెద్ద చాలా పెద్ద గిన్నె. 50 కేజీలు అంతా ఒకసారి ప్రిపేర్ అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు? కట్టెలు గ్యాసులు చేయము, కట్టెల పొయ్యి మీద. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు బాబాయ్ ఇక్కడికి? చాలా దూరం నుంచి వస్తారు నాయన. గుంటూరు నుంచి వస్తారు, కావలి నుంచి వస్తారు. ఈ ట్రైన్లో పోతూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళకి కూడా సప్లై చేస్తాం. ట్రైన్ కూడా వాళ్ళే కూడాను బాక్సులు తీసుకొని చేసిస్తాము. ఆదివారం రోజున హాట్ బాక్సులు చేస్తారు. గూడూరు చుట్టుపక్కల పల్లి నుంచి కూడా హాట్ బాక్సులు తీసుకొని వేసుకొని పోతూ ఉంటారు. ఏమంటుంటారు అంటే పొద్దున్నే బిర్యానీ తిని ఎట్లా ఫీల్ అవుతుంటారు ఇక్కడ? మనం 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం దర్శనంగా ఉంది. చాలా వీళ్ళంతా ఏంటంటే ఈ చిన్న పిల్లకాయలు అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. దేవుడి లక్షణంగా జరుగుతుంది. 30 ఏళ్ళ బట్టి చేస్తున్నాను. 30 ఏళ్ళ నుంచి పొద్దున్నే వచ్చేస్తారు ఇక్కడ. నెల్లూరు రోజులకు బాగా అలవాటు చేస్తారు పొద్దున్నే బిర్యానీ. 7 గంటలకు వచ్చేస్తారు నాయన. అది అంటే అసలు ఖాళీ లేదు, అసలు జనరల్గా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, తింటుంటారు. ఎంత అంటే బిర్యానీ కాస్ట్ రేట్ ఎంతండి మొత్తం? ఎట్లా బిర్యానీకి? అంతకుముందు వచ్చి స్టార్టింగ్ వచ్చి 15 రూపాయలు బిర్యానీ, 6 రూపాయలు సాదా ఉండింది ఆయన. 15 రూపాయలు బిర్యానీ, 6 రూపాయలు సాదా ఉండింది. ఇప్పుడు ఏంటంటే పెరిగిపోయిన బట్టి మటనే 900 రూపాయలు అయిపోయింది. 200 బిర్యానీ, 60 రూపాయలు సాదా. అడ్రస్ ఎక్కడ బాబాయ్ ఇది? ఇది గిడ్డంగి. ఇది చిన్న బజార్ సక్కంగా వచ్చేస్తే, సక్కంగా పరండకు వచ్చేస్తే గిడ్డంగి వీధి అంటే కార్నర్. అది బంగారు బిజినెస్, గోల్డ్ బిజినెస్ జరగద్ది. మెయిన్ గోల్డ్. అంటే జనరల్గా బిర్యానీ అంటే మధ్యాహ్నం రాత్రి ఉంటుంది, మీరు పొద్దున్నే పెట్టారు. పెట్టినప్పుడు జనం ఎట్లా రిసీవ్ చేస్తారు? స్టార్టింగ్లోనే ఉదయాన్నే బిర్యానీ తినాలని, టిఫిన్ బదులు బిర్యానీ తినాలని, ఉదయాన్నే ఇంకా
బాగా ఉండేది మనసు. కొంచెం అంటే వెరైటీగా ఉంది ఏంది అనేది ఆలోచిస్తూ వచ్చేసి పొద్దున్నే నెల్లూరులో ఉండి బిర్యానీ తినాలంటే మాత్రం బాబాయ్ దగ్గరికి వచ్చేయాల్సిందే. గత సంవత్సరం నుంచి నేను తింటున్నానండి. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ మటన్ అండి, చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఇంత లా ఉన్న కారణం ఎర్లీ మార్నింగ్ గిడ్డంగి మటన్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మటన్ చాలా బాగా ఉడికిద్ది. ఆ మటన్లో ఉన్న జ్యూసు రైస్లో కలిసి చాలా అద్భుతంగా ఉంటుంది. మసాలా కానివ్వండి, నెయ్యి కానివ్వండి, మసాలా మటన్ ఉడికినప్పుడు రైస్లో మిక్స్ అయ్యే జ్యూస్ వాటర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తినాలి, కంపల్సరీ మీరు టేస్ట్ చేయాలండి. చాలా రోజుల తర్వాత నేను నెల్లూరులో మటన్ బిర్యానీ తినాలండి, చాలా బాగుంది నాకు. ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు నేను తిన్నంత ఇదిగా ఉంది. యాక్చువల్లీ మాది విజయవాడ, అక్కడికంటే ఇక్కడ ఇంకా బాగా నచ్చింది నాకు. అంటే ఎలా చెప్పాలంటే పీస్కి ఉన్న వేరియేషన్ నాకు బాగా నచ్చింది. సో ఇది నేను ఫస్ట్ టైం తింటే ఇక్కడ, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. నెల్లూరులో మార్నింగ్ బిర్యానీ చూసారా, ఎంత ఎమ్మీగా టేస్టీగా లుక్ అయితే కనిపిస్తుంది. మొత్తం మటన్ బిర్యానీ ఫుల్ ఆఫ్ మటన్ పీసెస్, చాలా పీసెస్ అయితే వేశారు, మటన్ పీసులు. అలాగే నల్లి మళ్ళీ మన కోసం ఇంకోటి ఎక్స్ట్రా స్పెషల్గా అనమాట. దీన్ని గిడ్డంగి బిర్యానీ అంటారు. ఒరిజినల్గా దీని పేరు వచ్చి బిస్మిల్లా బిర్యానీ. బట్ చాలామంది గిడ్డంగి బిర్యానీ అంటూ ఉంటారు, ఎందుకంటే ఇది ఉండేది గిడ్డంగి వీధిలో అనమాట. ఎదుర చిన్న బండి ఉంటుంది, బ్యాక్ సైడ్ చిన్న షట్టర్ ఉంటుంది, అందులో ఒక 15 మంది కూర్చొని తినేందుకు సౌలభ్యంగా చిన్న షట్రు. అయితే ఇక్కడ ఉండే జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. కేవలం లోపల మాత్రమే కాదు, బయట కూడా నుంచుని తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. సెలవు రోజుల్లో ఎస్పెషల్లీ ఆదివారం వస్తే మాత్రం మొత్తం ఈ హాల్ అంతా నిండిపోద్ది, బయట రోడ్డు అంతా నిండిపోద్ది అనమాట. అంత బిజీగా ఉంటుందన్నమాట. నెల్లూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్నే బిర్యానీ తినాలంటే ఈ బిస్మిల్లా బిర్యానీ పాయింట్కి వస్తారు. చక్కగా ఒక ప్లేటు అరిటాకులో మంచి వేడివేడి బిర్యానీ మంచి గిన్నెలో రెడీగా ఉంటుంది. పొద్దున్నే తెల్లవారుజామునే వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారట. 3 నుంచి వాళ్ళ ప్రిపరేషన్ అనేది మొదలవుతుంది. ఇక చూస్తుంటే ఆగలేకపోతున్నాం. ఇందులోకి అయితే ఒక అల్లం చట్నీ సర్వ్ చేస్తారు. అంటే ఉల్లి చట్నీ ఉంటుంది, జనరల్గా ఉల్లి చట్నీ అంటే రైతా ఉంటుంది. దాంతోపాటు ఈ అల్లం చట్నీ చాలా స్పెషల్ అట. టిఫిన్స్లో ఉంటుంది అల్లం చట్నీ, బట్ ఇక్కడ బిర్యానీలో చాలా స్పెషల్ అట. ఈ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందట. సరే మనమైతే టేస్ట్ చేద్దాం. చక్కగా మటన్ అయితే మాత్రం ఎంత బాగా కుక్ అయిందో ఇలా పీస్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కట్టెల పొయ్యి మీదే వీళ్ళ ప్రిపరేషన్ అనేది మొత్తం జరుగుతుందట మొత్తం. సో మటన్ అయితే మాత్రం చాలా చాలా డెలీషియస్గా లుక్ కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ జీడిపప్పు కూడా కాదు, జీడి గుళ్ళు. సో ఫస్ట్ అయితే ఎప్పట్లాగే కొద్దిగా నార్మల్ బిర్యానీ అంటే ముక్కతో కాకుండా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ముద్ద పెట్టుకోకముందే. ఆహా అనాల్సిందే, తినకముందే సువాసనతోనే నీళ్ళూరాయి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ నల్లి కోసం అయితే యుద్ధాలే జరిగిపోతాయి. మటన్కి డబుల్ త్రిబుల్ టేస్ట్ ఉంటుంది ఈ నల్లి. ఉదయాన్నే అంటే టిఫిన్ తినే టైంలో బిర్యానీ తినడం కూడా అదొక స్పెషల్ ఫీలింగ్ అనమాట. అదృష్టమట. ఆయన చెప్తున్నాడు ఇక్కడ పొద్దున్నే బిర్యానీ తినడం అదృష్టమట. నిజంగా ఆ మాట కూడా నిజం. అందులోకి ఇట్లాంటి మంచి టేస్టీ మటన్ బిర్యానీ తినాలంటే ఇంకా పెట్టి పుట్టాలి.
నెల్లూరు జిల్లాలోనే రికార్డ్ బ్రేక్ అట. ఇక్కడ ఒక కస్టమర్ చెప్తున్నారు, నిజంగానే చాలా మంచి టేస్ట్ ఉందన్నమాట. మంచి మటన్ బిర్యానీ. పొట్టే బిర్యానీ అయితే మాత్రం చాలా కమ్మగా ఆ నేతి సువాసనతో ఉంది. ఈ అల్లం చట్నీ ఉంది చూసారా, దీన్ని కనుక కొంచెం కలుపుకుంటే ఒక రకమైన స్పైసీనెస్, ఒక ఘాటు ఇవన్నీ యాడ్ అవుతున్నాయి అన్నమాట. అంటే కొంచెం కారంగా తినాలనుకుంటే మాత్రం ఈ అల్లం చట్నీ కాంబినేషన్తో ఈ బిర్యానీ తినండి, అదిరిపోద్ది అంతే. దీని అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. కార్స్లో అయితే మాత్రం ఇక్కడికి డైరెక్ట్ అయితే రాలేము, కొంచెం ముందు ఎక్కడైనా కార్ ఆపుకుని రావాల్సి ఉంటుంది. బట్ బైక్ మీద అయితే మాత్రం గూగుల్ మ్యాప్ లింక్ ద్వారా హ్యాపీగా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అనమాట. పొద్దున్నే 7 గంటల నుంచి 10:30-11 వరకు కూడా ఇక్కడ మటన్ బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చికెన్ బిర్యానీ అవైలబుల్గా ఉంటుందట. వీళ్ళే చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. బట్ మటన్ బిర్యానీకి మాత్రం పొద్దున్నే ఉండే ఈ మటన్ బిర్యానీకి ఉండే క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్. చాలా దూరాల నుంచి వస్తున్నారు. బయట ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఈ లోకల్ వాళ్ళు వాళ్ళని వెంట పెట్టుకుని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాళ్ళు టేస్ట్ చేసి చాలా అద్భుతం అని చెప్తున్నారు. ప్రైసెస్ విషయానికి వచ్చేసరికి ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెసే. ఇప్పుడు నేను తిన్న మటన్ బిర్యానీ కాస్ట్ వచ్చి కేవలం 200 మాత్రమే. ఈ బిర్యానీ సరిపోలేదు, ఇంకా కావాలనుకుంటే సాదా బిర్యానీ అంటే ప్లెయిన్ బిర్యానీ కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. ఇంకో 60 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. సరే అది ఫుల్గా తినలేము, ఆ సాదా బిర్యానీలో ఆఫ్ కావాలన్నా కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. జనరల్గా ఈ బిర్యానీలోకి నిమ్మకాయ పచ్చడి కూడా ఇస్తారు. నిమ్మకాయ పచ్చడి కూడా సర్వ్ చేసుకోవచ్చు. అట్లాగే చెప్పాను కదా అల్లం పచ్చడి, అలాగే రైతా, ఉల్లి చట్నీ. ఉల్లిపాయలు మాత్రం దట్టంగా వేశారు. కొంచెం ఉల్లి చట్నీ వేసుకుందాం. బిర్యానీ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్లో ఈ నల్లి పిలిస్తే ఆ కిక్కే వేరప్ప. ఆహా, జనరల్గా మామూలుగా కూరలో ఉన్నా కూడా నల్లి టేస్ట్ అదిరిపోద్ది. ఈ బిర్యానీ ఫ్లేవర్తో ఈ నల్లి మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బ ఓ రేంజ్లో ఉందంటే నమ్మండి. ఓవరాల్గా గిడ్డంగి బిర్యానీ, బిస్మిల్లా బిర్యానీ అదిరిపోయిందనమాట. ఇది నెల్లూరులో ఉన్న మార్నింగ్ మటన్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.